ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాంశోऽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః. శ్రీ విష్ణు సహస్రం 87వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. అష్టావక్ర చరిత్ర విన్న తరువాత ధర్మరాజు, అన్నదానానికి అర్హుడు ఆకలిగొన్నవాడు, కన్యాదానానికి అర్హుడు ఇంద్రియ విజేత అయినట్లు గోదానం, భూదానం మొదలైన దానాలకు అర్హులెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు. రాజధర్మం, ఆపద్ధర్మం, మోక్షధర్మం అనేవి శాంతి పర్వంలో భాగాలుగా వచ్చినట్లే దానధర్మం అనేది ఆనుశాసనిక పర్వంలో ప్రధాన భాగం. మోక్షధర్మం అంటే మోక్ష మార్గం అన్నట్లుగా దానధర్మం అంటే దాన మార్గం అని అర్థమవుతుంది. మానవునికి తక్కిన మార్గాల్లాగానే ఈ మార్గం కూడా అవసరమే అని జ్ఞానులు చెబుతున్నారు. మన పూర్వజన్మ కర్మల ఫలాన్ని అనుభవించడానికి ఈ మానవ జన్మ వచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకొని జన్మరాహిత్యం, ముక్తి పొందాలి అని సత్కర్మలు ఆచరిస్తే అవి పుణ్యాన్ని ప్రసాదిస్తాయని, క్రమంగా పాప పుణ్యాలకు అతీతమైన ముక్త స్థితి లభిస్తుంది అని ఇంతవరకు మనం భీష్మ ఉపదేశంలో గమనించాం. సత్కర్మలు ఏవి అన్నప్పుడు అన్నదాన ప్రసక్తి వచ్చింది. దానమనే గుణం ఉంటే లోభిత్వం పోతుంది. నా సంపద నాకే ఉండాలి, దీన్ని వదులుకోను అని అనుకోవడం లోభిత్వం. నిజానికి సంపద రూపంగా ఉన్నదంతా జడం. తాను చైతన్య స్వరూపుడు, చైతన్య స్వరూపమే భగవంతుడు. కనుక జడమైన సంపదను, దాని పట్ల వ్యామోహాన్ని వదులుకుంటేనే చైతన్య స్వరూపుడైన భగవంతుణ్ణి పట్టుకోగలం. ఆ వదులుకోవడంలో భాగమే ఈ దానం. కనుక ఇది అత్యవసరమైన, అందరము పాటించవలసిన మార్గం. దానం ఒక కర్తవ్యమని ఈ విధంగా తెలిసిన తరువాత దాన్ని గ్రహించడానికి యోగ్యులెవరు, అర్హులెవరు అనే ప్రశ్న వస్తుంది. ఇదే ధర్మరాజుకు వచ్చిన ప్రశ్న. ఆయన అడిగాడు, పితామహ, దానయోగ్యులు ఎవరు? వేదాధ్యయనం చేసిన జ్ఞాని లేదా జ్ఞాని కాకున్నా దాన్ని ఒక వృత్తిగా తీసుకున్న వ్యక్తి, ఈ ఇద్దరిలో ఎవరు యోగ్యులు అన్నాడు. భీష్ముడు, అతడు సత్ప్రవర్తన కలిగి ఉండి తన ధర్మం పాటిస్తూ ఉంటే జ్ఞాని అయినా కాకున్నా దానయోగ్యుడే అన్నాడు. దానికి ధర్మరాజు, ఒకవేళ దాతలే గట్టి విశ్వాసంతో చేసే దానాల వల్ల దోషమేమీ రాదనుకుంటాను అని అన్నాడు. అప్పుడు అది నిజమే. అటువంటి పవిత్రులు, పుణ్యాత్ములు చేసే దానం పుణ్యప్రదమే అవుతుంది అని భీష్ముడు దాన్ని సమర్థిస్తూ, పితృకార్యాలలో కానీ దైవ కార్యాలలో కానీ సజ్జనుల కోసం ప్రయత్నించాలి. పూర్వపు బంధువు, పండితుడు, యాజ్ఞికుడు, నిత్య తపస్వి వీరందరూ అర్హులే. అయితే ధర్మపన్నాలు చెబుతూ ఆచరణ లేని వారికి దానం చేస్తే మాత్రం నరకమే. ఒకసారి నలుగురు తేజోమూర్తులు సద్గోష్ఠి సాగిస్తూ చెప్పిన వాక్యాలను వివరిస్తాను. వేదం పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన వ్యక్తి ఒకవేళ పాపాలు చేసి ఉంటే అవన్నీ మహాసముద్రంలో పడిన మట్టి బిడ్డలాగా నశిస్తాయి అని భూమాత పలికింది. ఇక ఒక వ్యక్తికి వేద పురాణ శాస్త్ర పాండిత్యం ఎంత ఉన్నా సత్ప్రవర్తన లేకపోతే సద్గతి రాదు అని కశ్యప మహర్షి చెప్పాడు. అలాగే చాలా శాస్త్రాలు చదివి తానే మహాపండితుడు అనే దురహంకారంతో ఎదుటివారి గొప్పదనాన్ని గుర్తించకుండా చులకన చేసే దుర్మార్గునికి బ్రహ్మహత్యా పాపం వస్తుంది అని అగ్నిదేవుడు తీర్మానించాడు. అదేవిధంగా 1000 అశ్వమేధాలు ఒకవైపు, సత్యనిష్ఠ మరొక వైపు వేసి తూకం వేస్తే మొదటిది
సత్యనిష్టలో సగం బరువే తూగింది అని మార్కండేయ మహర్షి స్పష్టం చేశాడు. బ్రహ్మచర్యం కంటే మద్య మాంసాలు రెండింటిని వదలడం గొప్ప. అలాగే మానసికంగా దేనికి అంటకుండా లోకధర్మం నిర్వర్తించడమే శుచిత్వం. కనుక మద్య మాంసాలను వదలి సదాచార సంపన్నులైన వారే దానానికి అర్హులు. సాధారణ దృష్టితో క్రోధం లేనివారు, సత్యనిరతులు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు, స్వధర్మాన్ని చక్కగా నిర్వర్తించేవారు, అందరికీ మేలు కోరేవారు, లోభం లేనివారు, పవిత్రత పాటించేవారు దానానికి యోగ్యులుగా గ్రహించవచ్చు. వేదాంగాలు అభ్యసించి ఆచరణలో యజన యాజన అధ్యాపన మార్గంలో ఉండేవారు, తత్వవేత్తలైన వారు లభిస్తే వారికి దానమివ్వడం వెయ్యింతల ఫలాన్నిస్తుంది. విద్య, జ్ఞానం, సత్ప్రవర్తన కలిగిన వారికి ఇవ్వడం వల్ల వంశవృద్ధి కలుగుతుంది. యోగ్యుడైన విప్రుడొకరుండు సంతృప్తి బొంద, అధిక తృప్తి పొందు దేవవితతి ముని సమూహ పితృసమాజములు, అట్లగుట వెదకి తెచ్చునది విశిష్టు. దానానికి తగిన జ్ఞాని దొరకడం కష్టం, అయినా ప్రయత్నంగా వెదకి తెచ్చుకోవాలి. అటువంటి జ్ఞాని ఒక్కరు సంతృప్తి పడినా దేవతలు, మునులు, పితృదేవతలు అందరూ చాలా తృప్తి పొందుతారు అని భీష్ముడు చెబుతూ ఉండగా ధర్మరాజు దేవ, పితృ, మనుష్య పూజా సమయాలను గురించి తెలియజేస్తారా అని అడిగాడు. ఆయన దేవతా పూజకు ఉదయం అంటే మధ్యాహ్నానికి ముందు ప్రశస్తమైన సమయం, పితృదేవతల పూజకు అపరాహ్నం అంటే మధ్యాహ్నానికి తరువాతి సమయం శ్రేష్టమైంది. ఇక మనుష్య పూజకు ఈ రెండింటి మధ్య సమయం ఉత్తమం అంటూ పాప పుణ్య కార్యాలను వరుసగా వివరించి పాపకార్యాలను చేసే దుష్టులను దూరం పెట్టి పుణ్యకార్యాలను చేసే సజ్జనులకు దానమివ్వాలి అని ఉపదేశించాడు. గ్రహణ సమయంలోనూ, పుష్కరాలు వచ్చిన సమయంలోనూ పవిత్ర నదీ స్నానం చేసి అక్కడ దానం చేయడం అనేది ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది గనుక ధర్మరాజు నదీ తీర్థ విశేషాలను తెలియజెప్పమని కోరగా భీష్ముడు భారతదేశం నలుమూలలా ఆసేతు సీతాచలం ఉండే అనేక నదులను పేర్కొని అక్కడ ఎన్ని రోజులుండి ఏ విధంగా సేవించాలో సంపూర్ణంగా తెలియజేశాడు. ధర్మనందన, తీర్థయాత్ర చేసే వ్యక్తి కామక్రోధాదులను విడిచిపెట్టి నిర్మల హృదయంతో తీర్థస్నానాలు చేస్తే మరింత పవిత్రుడవుతాడు. ఏ కోరిక లేని వైరాగ్యపూర్ణులైన వారు తామే పవిత్రులు కనుక మరలా పవిత్ర స్నానాల కోసం పరుగెత్తనక్కరలేదు. వారు స్వయంగానే తీర్థస్వరూపులు అని భీష్ముడు చెబుతూ ఉండగా ధర్మరాజాదులు ఏకాగ్రంగా వింటున్నారు. ఓం నమో వెంకటేశాయ.